Second Thessalonians chapter 2 తెస్సలోనికైలకు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం 13 to 17. In that portion we read that we have to give thanks for blessing us all with salvation. మనల్ని అందరినీ రక్షణ అనుగ్రహించి దీవించినటువంటి దేవుని స్తుతించాలి అని చదువుతాము. Second thing, for giving us sanctification and sanctified us with the Holy Spirit. రెండవదిగా మనల్ని అందరినీ పరిశుద్ధాత్మ చేత పవిత్రీకరించి పరిశుద్ధపరిచిన దేవుని స్తుతించాలి. Third thing, for obtaining the glory of the Lord. మూడవదిగా దేవుని మహిమను పొందుకునేటట్టుగా చేసినందుకు స్తుతించాలి. Three things we see. మూడు విషయాలను అక్కడ Number చూస్తాము. 1, for the salvation. మొదటిగా రక్షణను, Second thing, sanctification. రెండవది Third పరిశుద్ధపరచబడుట, thing, glorification. మూడవది మహిమపరచబడుట. Same thing we read in Romans chapter 8 verse 30 also. రోమా పత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో కూడా అదే విషయాన్ని చదువుతాము. And we have to grow in the Lord. మనం ప్రభు యందు ఎదగాలి. You can understand that you can grow in the Lord, the spiritual life. ఆత్మీయ జీవితంలో ప్రభువులో ఎదగడం అంటే మీకు అర్థమవుతుంది. Ephesians chapter 4 verse 13. ఎఫెసీ పత్రిక 4:13లో Till we all come in the unity of the faith and of the knowledge of the Son of God, unto a perfect man, unto the measure of the stature of the fullness of Christ. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. Christian life is not a standard life. క్రైస్తవ జీవితం సాధారణంగా జరిగిపోయే జీవితం కాదండి. We have to grow in the Lord day by day. మనం అనుదినము ప్రభువులో ఎదుగుచూ ఉండాలి. That's very, very important. అదెంతో ప్రాముఖ్యమైనది. That's what it says. You have to grow in the Lord. ప్రభువులో ఎదగాలి అని వాక్యం మనకు చెబుతున్నది. Unto a perfect man. సంపూర్ణ వ్యక్తులమయ్యేంత వరకు, Unto the measure of the stature of the fullness of Christ. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగి ఉండేంత వరకు. Yes, my sisters, we have to grow in the spiritual life. అవును ప్రియ సహోదరులారా, ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి. By reading word of God, దేవుని వాక్యం చదువుతూ, by spending time with the Lord, ప్రభుతో సమయాన్ని గడుపుచు, and every day we have to speak to Him. ప్రతిరోజు ఆయనతో మాట్లాడాలి. Then only the Lord will fill you with all the 9 gifts of the Holy Spirit. అప్పుడే 9 ఆత్మ వరములతో ప్రభు మిమ్మల్ని నింపుతాడు. A true Christian life is a very, very sweet life. నిజమైన క్రైస్తవ జీవితం ఎంతో మాధుర్యకరమైనది. Every one of you should have this experience in your మీలో life. ప్రతి ఒక్కరూ ఈ అనుభవాన్ని కలిగి ఉండాలి. How to have this ఈ experience? అనుభవాన్ని ఎలా Number పొందుకోవాలి? 1, మొదటిగా salvation experience through faith. విశ్వాసము ద్వారా రక్షణ అనుభవము. That's what we read right now from 2 Thessalonians తెస్సలోనికైలకు 2:13. రాసిన రెండో పత్రిక 2:13లో అదే చదివి ఉన్నాము. Hebrews 3:1 says, హెబ్రీ పత్రిక 1:3 ప్రకారం you should become the partakers of high calling. దేవుని యొక్క ఉన్నత పిలుపులో మనము The Lord has భాగస్వాములమైనాము. called each one of you. ప్రభు మనల్ని అందరినీ పిలిచి ఉన్నాడు. He knows your name. మీ పేరు ఆయనకు తెలుసు. He knows your heart's మీ desire. హృదయ వాంఛలు ఆయన ఎరిగి ఉన్నాడు. What do you have in your heart as a desire? మీ హృదయంలో ఎటువంటి కోరికల ఆశలు మీరు కలిగి ఉన్నారు? And He wants to bless you abundantly. ఆయన మిమ్మల్ని అత్యధికంగా దీవించాలనుకుంటున్నారు. And Philippians 3:14 says, ఫిలిప్పీ 3:14 ప్రకారం we have to press toward the goal of the prize. క్రీస్తు యొక్క గమ్యము వైపు మనము ముందుకు సాగాలి. We have to press toward the goal. గమ్యము, లక్ష్యము వైపు సాగండి. I want to see Jesus. యేసుని నేను చూడాలి. I want to speak to Jesus. యేసుతో మాట్లాడాలి. I want to work for Jesus. యేసు కొరకు పని చేయాలి. I want to glorify Jesus. యేసును మహిమపరచాలి. You may be having all these thoughts in your ఈ life. ఆలోచనలన్నీ కూడా మీరు కలిగి ఉంటున్నారు. You may not be cooking all the time and taking care of everything all the time. మీరు ఎల్లప్పుడూ వంట చేస్తూ పనులు చేస్తూ Once ఉండిపోనక్కర్లేదు. I asked the Lord like this, ఒకసారి నేను ప్రభుని ఈ విధంగా oh, my అడిగాను. husband is spending all his time in prayer in the నా morning. భర్త ఉదయకాలం అంతా ప్రార్థనలోనే సమయం గడుపుతూ ఉన్నాడు. After family prayer, he goes somewhere and prays for 2 hours or 3 hours before going to the కుటుంబ office. ప్రార్థన అయిపోయిన తర్వాత 2-3 గంటలు వెళ్ళి ప్రార్థిస్తూ ఉండేవారు.
But so many people are coming to see him for prayer. అతని ప్రార్థన కొరకు ఎంతో మంది వస్తూ ఉన్నారు. I'm not able to do like నేను అలా ఎందుకు ప్రార్థించలేకపోతున్నాను? I want to pray like that. నేను కూడా అలా ప్రార్థించాలి. have time. అయితే నాకు సమయం లేదే. Cooking and cooking and cooking. వంట చేస్తూనే Those ఉండిపోతున్నాను. days I was doing it. Now I am not doing ఆ that. రోజుల్లో వంట చేసేదాన్ని, ఇప్పుడు చేయట్లేదు అనుకోండి. And one day the Lord spoke to me. ఒక రోజు ప్రభు నాతో ఇలా I will మాట్లాడాడు. tell you my daughter one secret thing. నా కుమార్తె, నేను ఒక మర్మాన్ని నీకు చెబుతాను You say అన్నాడు. I'm not able to kneel down and spend time with you like my husband. నీ భర్త వలె మోకరించి ప్రార్థించలేకపోతున్నాను అనుకుంటున్నావా? But you can do one thing. అయితే నీవు ఒక పని When చేయవచ్చు. you cook, నీ వంట చేస్తున్నప్పుడు your hand will work. నీ చేయి పని But చేస్తుంటుంది. in your heart, కానీ హృదయంలో look to me. నా వైపు చూడు, Look unto me. నా వైపు చూడు. I'll be there. నేను అక్కడ ఉంటాను, I'll come before నీ you. ఎదుటికి వస్తాను. And you can speak to me. నువ్వు నాతో You can మాట్లాడవచ్చు, speak to me. నాతో I will మాట్లాడవచ్చు. take up the cooking. నేను వంట గురించి కూడా It will not పట్టించుకుంటాను. get spoiled. అది పాడైపోదు, It will become అది nice. చాలా చక్కగా వస్తుంది. Really, my people who come to eat, they will say, from where you learned this cooking? వారందరూ కూడా ఎంత చక్కగా వండడం ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగేవారు. Even though it's simple, so nice, sister. అది ఎంతో బాగుంది అని Who చెప్పేవారు. made it like that? ఎవరు అలా చేశారు అని. Lord who was with me. నాతో ఉన్న ప్రభువే. Hereafter you can also do that. మీరు కూడా ఇప్పటి నుంచి అలా చేయవచ్చు. Somehow or other you have to have close communion with the Lord. ఏదో ఒక విధంగా ప్రభుతో అన్యోన్య సహవాసాన్ని మీరు కలిగి ఉండాలి. Paul says like this. పౌలు ఈ విధంగా అంటున్నాడు. Galatians 2:20 he says, గలతీ 2:20 ప్రకారముగా I have been crucified with Christ. నేను క్రీస్తుతో సిలువ వేయబడి It is ఉన్నాను. no longer I who live, నేను జీవించువాడను నేను కాను, but Christ lives in me. కానీ క్రీస్తే నా యందు How many of జీవించున్నాడు. you says that? ఎంతమంది మీరు అలా We have చెప్పగలరు? to follow the footsteps of Jesus. యేసు అడుగు జాడలో మనము నడవాలి. 2 Peter 2:21 says like 2 that. పేతురు 1:21 ప్రకారం He is our model. ఆయన మనకు మాదిరి అయి He is ఉన్నాడు. our perfect model. ఆయనే మనకు మాదిరి. We have to follow his footsteps. ఆయన అడుగు జాడలో మనం How నడవాలి. he prayed. Go and read the Bible and find out how many times he has ఆయన prayed. ఎన్నిసార్లు ప్రార్థించాడో వెళ్ళి చూడండి. In a day, how many times he ఒక రోజులో prayed. ఎన్నిసార్లు ప్రార్థించి ఉన్నాడు. Follow the same thing. అదే మీరు కూడా చేయండి. Early morning, ఉదయకాలముననే even before it was dawn, ఇంకా చీకటిగా ఉన్న సమయమునే లేచి ప్రార్థించాలి. he was looking unto his father. తండ్రి వైపు అతను Luke చూశాడు. 6:12 says the whole night he was praying. లూకా 6:12 ఆయన రాత్రంతా కూడా Many people say, I'm ప్రార్థించాడు. not getting sleep at all. చాలా మంది నాకు నిద్ర రావట్లేదు అని Then చెప్తారు. what do you have to do? అయితే అప్పుడు ఏం చేయాలి? Kneel down. Even మోకరించండి. if you are unable to kneel down, lie down and speak to the Lord. మోకరించలేకపోయినా కూడా ప్రార్థన చేయండి. You'll get nicely. మీరు చక్కగా నిద్రపోతారు. Hallelujah. హల్లెలూయా. God hears your request. ప్రభు మీ విన్నపాలను వింటాడు. God hears your prayer. ఆయన మీ ప్రార్థనలు వింటాడు. Like that you can have a oneness with the ఆ Lord. విధంగా ప్రభుతో ఏకమై ఉండగలుగుతారు. 1 Timothy 2:4 says, 1 తిమోతి 2:4 ప్రకారం all should be saved and come to the knowledge of the truth. ప్రతి ఒక్కరూ రక్షింపబడి సత్యములోనికి రావాలి. If there is anyone who is away from the Lord, ఎవరైనా దేవునికి దూరంగా ఉన్నట్టయితే, not knowing the salvation power of Jesus Christ, యేసుక్రీస్తు యొక్క రక్షణలో ఉన్న శక్తిని తెలుసుకోకుండా today you should be filled with salvation. ఈ రోజు మీరు రక్షణతో Ask నింపబడాలి. Jesus to come into your heart. యేసుని మీ హృదయంలోకి రమ్మని అడగండి. That is salvation. అదే రక్షణ అయి ఉన్నది. Jesus is here. యేసే ఇచ్చట He ఉన్నాడు. wants to come into your మీ heart. హృదయంలోకి ఆయన He రావాలనుకుంటున్నాడు. stay with you, మీతో to ఉండాలనుకుంటున్నాడు. bless you, మిమ్మల్ని to give you దీవించాలనుకుంటున్నాడు. all that you need. మీకు కావలసినవన్నీ You may be ఇవ్వాలనుకుంటున్నాడు. having a lot of requests in your life. అనేక విన్నపాలు మీకు ఉండవచ్చు. Some of you might have come to receive blessings in your life. కొందరైతే దీవెనలను కోరుకుంటూ వచ్చి ఉండవచ్చు. Everything will be given to you. ప్రతిదీ మీకు Give ఇవ్వబడుతుంది. your heart first to the మీ Lord. హృదయాన్ని మొదటిగా ప్రభు. Father, తండ్రి, accept me as your child. నన్ను నీ బిడ్డగా అంగీకరించండి. Cry unto the Lord. ప్రభు కల మొరపెట్టండి. I come all the way to tell you that you have to be one with Jesus Christ. మీరు యేసు ప్రభుతో ఏకమై ఉండాలని చెప్పడానికే నేను All వచ్చాను. over the world I am going like this. ప్రపంచమంతా కూడా వెళ్తూ ఉన్నాను. Other countries I am going వేరే దేశాలకు కూడా to వెళ్తూ beg my sister. నా సహోదరులను అడగడానికి Accept Jesus as యేసుని Savior. రక్షకుడిగా కలిగి ఉండమని. My sister. నా ప్రియ సహోదరుడు, Today if you have not given your heart to the ఇంకా మీ Lord, హృదయాన్ని యేసుకి ఇవ్వకపోతే open your heart widely. ఇప్పుడే హృదయాన్ని తెరవండి. Don't go without యేసు Jesus. లేకుండా తిరిగి వెళ్ళకూడదు. You should take him as your ఆయన partner. మీ భాగస్వామిగా కలిగి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. See the life of Judah. యూదా జీవితాన్ని He చూస్తే was with Jesus. ఆయన యేసుతో ఉన్నప్పటికీ He had the lust of money. ధనాశ అతడు కలిగి ఉన్నాడు.
Should not have any time lust of money. ఎప్పుడు కూడా ధనాశను మీరు కలిగి ఉండకూడదు. I want to take away all the property of my నా సహోదరి sister. యొక్క ఆస్తంతా నాకే కావాలి. I am a praying woman. ప్రార్థించే స్త్రీ, I am praying. నేను At ప్రార్థిస్తున్నాను. the same time, అదే సమయంలో I want to grab all my sister's నా funds. సహోదరి ఆస్తంతా తీసుకోవాలనుకుంటున్నాను. These things should not be there. ఇది మీలో ఉండకూడదు. That's what troubled the life of Judah. యూదా యొక్క జీవితాన్ని ఆ ధనాశే బాధ He పెట్టింది. lost all God's abundant blessings. దేవుని దీవెనలన్నీ పోగొట్టుకున్నాడు. But if you are faithful, అయితే మీరు you are నమ్మకంగా faithful, నమ్మకంగా ఉండండి. faithfully asking the Lord to come into your heart నమ్మకంగా మీ హృదయంలోకి రమ్మని అడిగితే, and having Jesus as your Savior, యేసుని మీ రక్షకుడిగా కలిగి ఉంటే God will bless you ప్రభు abundantly. మిమ్మల్ని అత్యధికంగా దీవిస్తాడు. Abundantly He will bless you. దీవిస్తాడు. This is my experience. అది నా అనుభవం. God has blessed me abundantly. ప్రభు నన్ను ఎంతగానో దీవించాడు. I'm able to do His ministry. ఆయన పరిచర్య చేయగలుగుతున్నాను. Nothing else. ఇంకేమీ లేదు. No worry about money. ధన గురించిన No చింత, worry about cooking. వంట వండాలని చింత All లేదు. the time I'm sitting at Jesus' feet ఎప్పుడు యేసే పాద సన్నిధిలో కూర్చుంటాను. and doing ministry for Him. ఆయన కొరకు పరిచర్య చేస్తూ ఉంటాను. Weakness will come. బలహీనతలు వస్తుంటాయి. And when I look to Jesus, అయితే యేసు వైపు చూచినప్పుడు strength from heaven will come and make me go again. పరలోక బలముతో నింపబడి మరలా ముందుకు వెళ్తాను. And if you are faithful, మీరు నమ్మకంగా ఉంటే according to Proverbs 28:20, సామెతలు 28:20 ప్రకారము you will receive abundant blessings from God. మీరు దేవుని సమృద్ధి దీవెనలను పొందుకొనగలుగుతారు. If there is anyone who has not accepted Jesus Christ, యేసుని రక్షకుడి అంగీకరించని వారెవరైనా ఉంటే I humble myself and beg every one of you, such people, to accept Jesus as Savior. నన్ను నేను తగ్గించుకొని యేసుని రక్షకుడిగా అంగీకరించమని మిమ్మల్ని ఎంతగానో బతిమలాడుకుంటున్నాను. Then God will bless you abundantly. అప్పుడు ప్రభు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు. Secondly, రెండవదిగా sanctification by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత పవిత్రీకరించబడుట. Ezekiel 36:27 says like this, యెహెజ్కేలు గ్రంథము 36:27 ప్రకారము, I'll put my spirit within you and cause you to walk in my ways. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరింపు వారిగా నేను మిమ్మను You చేసేదను. shall be my people and I will be your God. I will deliver you from all your ways and sanctify you. మీరు నా జనులయ్యుందురు, నేను మీ దేవుడనయ్యుందును, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. How to receive this sanctification? ఈ పవిత్రీకరణను ఎలా పొందుకొనగలము? Sometimes I used to tell my EPG sisters, go and meet those people, their house is close by, please go and see why they have not continued the EPG ministry. ఎస్తేరు ప్రార్థన గుంపుకి రానటువంటి మీ సహోదరి మనుల దగ్గరికి వెళ్ళి వారెందుకు ప్రార్థనకు రాలేకపోతున్నారో కనుక్కొనండి అని ఈపీజీ సహోదరులకు You know what చెప్పేదాన్ని. they will say? వారేం చెప్తారో తెలుసా? Oh, if that sister comes, I will not go with her. అయ్యో, ఆ సహోదరి వస్తే నేను వెళ్ళను. This kind of అటువంటి vengeance towards each person should not be. ఎదుటి వాళ్ళ పట్ల అటువంటి ఒక పగ ప్రతీకారము పనికిరాదండి. Once you accept Jesus as your Savior, ఒకసారి యేసయ్యను మీ రక్షకుడిగా మీరు అంగీకరించిన తరువాత heart should be clean, మీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి. mind should be clean, మీ మనస్సు పరిశుద్ధంగా ఉండాలి. actions should be clean. మీ పనులన్నీ Keeping పరిశుద్ధంగా one ఉండాలి. thing in our heart మన హృదయంలో ఒకటి and పెట్టుకొని acting outside in another way బయటకి ఇంకొకలా నటిస్తే is not at all good. అది ఎంత మాత్రం God will మంచిది not కాదు. be pleased with you. ప్రభు మీ అందు అస్సలు ఇష్టపడడు. John 8:29 says, యోహాను సువార్త 8:29 ప్రకారం, the one who has called me is with me. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. That is the very, very important thing. అదెంతో ప్రాముఖ్యమైన విషయం. Whatever I do, it pleases the Lord. నేనేం చేసినా కూడా అది ప్రభువుకి ఇష్టకరంగా ఉండాలి. Jesus himself said, యేసయ్యే ఆ విధంగా అన్నారు, I do everything pleasing to my Father. నా తండ్రికి ఇష్టమైన పనులను మాత్రమే నేను That's చేయుచున్నాను. why my Father is with me all the time. నా తండ్రి ఎల్లవేళలా నాకు తోడుగా ఉన్నాడు అని. Are you feeling lonely? మీరు ఒంటరిగా భావిస్తూ ఉన్నారా? Some sisters who become widows used to call me sometimes.
విధవరాండ్రుగా ఉన్నటువంటి కొంతమంది సహోదరులు నాకు కాల్ They'll be చేశారు. crying like anything. వారు ఏడుస్తూ ఉంటారు. I lost my daughter, I lost my son, I lost my husband. నా భర్తను పోగొట్టుకున్నాను, కుమార్తెను, కుమారుణ్ణి పోగొట్టుకున్నాను అని. Sister, I know you have gone through all these suffering. సహోదరి, మీరు ఇవన్నీ కూడా ఎదుర్కొన్నారని నాకు తెలుసు. You are the one who can encourage me. మీరు మాత్రమే నన్ను ప్రోత్సహించగలుగుతారు. I used to encourage them నేను వారిని ప్రోత్సహించేదాన్ని through the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి If చేత. you are strengthened by the Holy మీరు Spirit, పరిశుద్ధాత్మ చేత బలపరచబడినట్లయితే, sanctified by the Holy Spirit, పరిశుద్ధీకరించబడినట్లయితే Lord will strengthen you. ప్రభు మిమ్మల్ని I బలపరుస్తాడు. have lost 2 people, నేను ఇద్దరిని 2 కోల్పోయాను, beloved people. 2 ప్రియులను, My precious daughter నా ప్రశస్తమైన కుమార్తె, and my precious husband. నా ప్రశస్తమైన In the భర్తను. midst of all my agony, నా వేదన మధ్యలో కూడా I don't see to the picture at all. వారి చిత్రాలనే చూడను, I see Jesus. యేసును మాత్రమే I see చూస్తాను. Jesus. యేసునే He చూస్తాను. sanctifies me ఆయన నన్ను and పరిశుద్ధపరుస్తాడు. makes me go on working for the Lord. ఆయన కొరకు పని చేయడంలో కొనసాగింపజేస్తాడు. I హల్లెలూయా. used to encourage them like that. నేను వారిని ఆ విధంగా ప్రోత్సహించేదాన్ని. My sisters, those who lost your loved ones, go downwards. మీ ప్రియులను కోల్పోయినటువంటి ప్రియ సహోదరిలారా, మీరెంత మాత్రం నిరాశ All చెందకండి. the time, don't think of them. ఎప్పుడు వారి గురించి ఆలోచిస్తుండకండి. My daughter is gone. నా కుమార్తె My చనిపోయిన, husband is నా gone. భర్త గారు కూడా I లేరు, have lost this one. నేను అది కోల్పోయాను, I lost my job. నా ఉద్యోగాన్ని కోల్పోయాను. Don't cry. అలా Seeking all ఏడవకండి. those things. వాటన్నిటిని వెదుగుతూ ఎప్పుడు Look ఏడుస్తుండకండి. to God. ప్రభు వైపు చూడండి. He can give you peace. ఆయన మీకు సమాధానాన్ని He ఇస్తాడు. can sanctify you through the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత మిమ్మల్ని పవిత్రీకరిస్తాడు. Every time I lose something in my life, I look to నా the జీవితంలో ఏదైనా కోల్పోయిన ప్రతిసారి ప్రభు The వైపు Holy Spirit చూస్తాను. will fill me. పరిశుద్ధాత్ముడు నన్ను When I నింపుతాడు. lost my husband in the year 2008, 2008వ సంవత్సరంలో నా భర్త గారిని కోల్పోయినప్పుడు one day I cried like anything. ఒక రోజు నేను ఎంతో విపరీతంగా ఏడ్చాను. Second day, రెండవ రోజు Holy Spirit filled me. పరిశుద్ధాత్ముడు నన్ను My నింపాడు. son was preparing for the memorial service. నా కుమారుడు జ్ఞాపకార్థ కూడిక కొరకు సిద్ధపడుతూ ఉన్నప్పుడు And the Holy Spirit said, you tell him that you also need 20 minutes at least. నీవు కూడా కనీసం 20 నిమిషాలు మాట్లాడడానికి కొరకు సమయం కావాలని చెప్పు I అన్నారు. told my son, give me some time. నా కుమారుడితో నాకు సమయం కావాలని And చెప్పాను. the people around me said, how can you talk? నా చుట్టూ ఉన్న ప్రజలు నువ్వు ఎలా మాట్లాడతావని You're అడిగారు. crying like this. నీవు ఇలా విలపిస్తున్నావే. I don't know. నాకు తెలియదు. Holy Spirit is strengthening me. పరిశుద్ధాత్ముడు నన్ను And He's బలపరుస్తున్నాడు. only telling me, ఆయనే నాకు చెబుతున్నాడు. let us see. చూద్దాము. And the day came. ఆ రోజు వచ్చినది. The Lord took away all my agony. ప్రభు నా వేదన అంతటినీ తొలగించాడు. Agony is still there. వేదన ఇంకా Till then, ఉన్నది. even today it is ఈ there. రోజుకి కూడా ఉన్నది But దుఃఖం. when you are filled with the power of God, కానీ పరిశుద్ధాత్మ శక్తి చేత it will not నింపబడ్డా trouble you. అది మిమ్మల్ని కష్టపరచలేదు, trouble you. అది మిమ్మల్ని You become a నష్టపరచలేదు. strong person. మీరు బలమైన వ్యక్తిగా మారతారు. 20 minutes I was able to speak. 20 నిమిషాలు నేను మాట్లాడగలిగానండి. My beloved sisters, I don't know what I spoke. నా ప్రియ సహోదరులారా, నేను ఏం మాట్లాడానో నాకు And తెలియదు. it consoled many people అది ఎంతో మందికి ఆదరణ కలిగించింది, who lost their loved one. వారి ప్రియులను కోల్పోయినటువంటి వారిని. And the Holy Spirit is upholding me for the past 12 గత years. 12 సంవత్సరాలుగా పరిశుద్ధాత్ముడు నన్ను పట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. So many growth in the ministry. పరిచర్య ఎంతగానో వర్ధిల్లుచు ఉన్నది. God is doing great things. ప్రభు గొప్ప కార్యాలు చేయుచున్నాడు. We have to give ourselves in the hands of God. మనల్ని మనం ప్రభు హస్తాలకి సమర్పించుకోవాలి. Father, lead me and guide me. ప్రభువా నన్ను నడిపించండి. Not in our own మన way. సొంత మార్గాలు కాదు. Read the word of God. వాక్యాన్ని Get చదవండి. up early in the morning ఉదయాన్నే లెగండి. and read it carefully. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా God చదవండి. gave me grace to get up at 4:30 every morning. ప్రతి ఉదయం 4:30 గంటలకే లేచే కృపను ప్రభు ఇచ్చాడు. 4:30 to 6 is God's time. 4:30 నుంచి 6 ప్రభు సమయం. Then again, 6 to 7 I'll go for walking and other things. 7 o'clock I'll be in my room and start reading it again. 6 నుంచి 7 వరకు నేను నడవడానికి వెళ్ళి 7 గంటల నుంచి మరలా బైబిల్ గ్రంథాన్ని చదువుతాను. No worry about food. ఆహారాన్ని గురించిన చింతే లేదు. Whatever they give you, I eat. వాళ్ళు ఏమిస్తే అదే తింటాను. But I don't have time to cook. కానీ వంట చేసే నాకు సమయం But I నాకుండదు. am spending all my free time at the feet of God. నా సమయాన్నంతా ప్రభు పాదాల చెంత గడుపుచున్నాను. Hallelujah. హల్లెలూయా. So you have to be filled with the power of God. పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపబడాలి. See the lives of disciples. శిష్యుల జీవితాలను After చూడండి.
Jesus died and rose up to heaven, యేసయ్య చనిపోయి పునరుద్ధానం చెందిన what తరువాత did they say? వారేం చేశారు? Oh, they were crying. వారు ఏడుస్తూ ఉన్నారు. 40 days they were able to see Jesus in many ways. 40 దినాలు యేసయ్యని వివిధ రకాలుగా చూశారు. Even then they didn't believe. అయినా కూడా వారు నమ్మలేదు. They would worry. వారు చింతిస్తూనే ఉన్నారు. You might have come with all sorts of worries like, మీరు కూడా అటువంటి చింతలతో వచ్చి ఉన్నారేమో. but how they became closer to the Lord అయితే శిష్యులు ప్రభువుకు సమీపంగా ఎలా మారారు? and received the sanctification through the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత పవిత్రీకరణను ఎలా పొందుకున్నారు అనేది చూస్తే The Lord Jesus said, ప్రభువైన యేసు అన్నారు, all of you gathered together in one place మీరందరూ ఒక స్థలంలో కూడి and start praying with oneness. ఏకత్వంతో ప్రార్థించండి. As you know, according to Acts 1:14, అపోస్తల కార్యములు 1:14 వచనం ప్రకారము they all, nearly 120 people gathered together 120 మంది మేడగదిలో చేరి and they all prayed, వారందరూ ప్రార్థించారు, guided by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత And if నడిపింపబడుచు. you read Acts 2nd chapter, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం చదివితే what a glorious life they had. ఎంతో మహిమోన్నతమైన వెలుగు, All filled with the glory of God. వారందరూ దేవుని మహిమ చేత నింపబడ్డారు. The people living around the place, they were all able to see them glorifying the Lord in various tongues. వారందరూ కూడా అనేక భాషలతో మాట్లాడుచు ప్రభువుని స్తుతించడం అక్కడున్నటువంటి ప్రజలు చూడగలిగారు. Same thing will happen to you. అదే మీకు జరగనై ఉన్నది. Thing will happen to you. అదే జరుగుతుందండి. Don't spend even one day without receiving the power of God. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోకుండా ఒక్క దినము కూడా గడపకండి. As much as you can, receive the power of God. మీకు వీలైనంతగా దేవుని శక్తిని పొందుకొనండి. That will comfort you అది మీకు ఆదరణని and ఇస్తుంది, make you comfort other people. ఇతరులను ఆదరింపజేస్తుంది. Hallelujah. హల్లెలూయా. What a glorious life it is. ఎంత మహిమకరమైన జీవితం అది. Always filled with the joy of the Holy Spirit. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మయందలి ఆనందముతో నింపబడి ఉండడం. According to 1 Peter chapter 1 verse 8. మొదటి పేతురు 1:8 ప్రకారముగా Joy unspeakable and full of glory. చెప్పనాశక్యమైన మహిమాకరమైనటువంటి సంతోషం, Joy unspeakable and full of glory. చెప్పనాశక్యమైనటువంటి సంతోషం. God will fill you like that. ప్రభు మిమ్మల్ని ఆ విధంగా If you have నింపుతాడు. not received the power of God, పరిశుద్ధాత్మని ఇంకా పొందుకొనకపోతే receive the power of God. పరిశుద్ధాత్మని పొందుకొనండి. When you are troubled in your heart, మీ హృదయంలో చింత ఉన్నప్పుడు go to your room. మీ గదికి Don't వెళ్ళండి. tell to all the people, all the ladies, our ladies, our friends, all the people that you are suffering with so much problem. మీకున్న సమస్యలను మీ చుట్టూ ఉన్న వారందరికీ కూడా అనవసరంగా పంచుకొనకండి. It will not give you any blessing. అది మీకు ఏ ఆశీర్వాదమును తీసుకురాదు. యేసే దగ్గరికి Be వెళ్ళండి. an example to other people also. ఇతరులకు ఒక మాదిరికరంగా ఉండండి. Go to Jesus. యేసే వద్దకు రండి. Kneel down. మోకరించండి. Kneel down. మోకరించండి. Look to God. ప్రభు వైపు చూడండి. Cry unto God. ప్రభు యొద్ద విలపించండి. విలపించండి. According to Jeremiah 33:3, ఇర్మియా గ్రంథం 33:3 ప్రకారముగా God will answer your prayer. ప్రభు మీ ప్రార్థనలకు జవాబిస్తాడు. Finally, చివరిగా before you get up and come back, మీరు లేచి తిరిగి వచ్చినప్పుడు say thank you Jesus. యేసయానికి వందనాలని చెప్పండి. Believe that your prayer మీ answered. ప్రార్థన ఆలకించబడిందని నమ్మండి. That your prayer is answered. మీ ప్రార్థనకు జవాబు Our వచ్చింది. God is a God who hears your cry. మన ప్రభు ప్రార్థనలను ఆలకించే You దేవుడు. need not cry for a long time. ఎక్కువసేపు మీరు మొరపెట్టనక్కర్లేదు. Immediately you can receive the power of God. వెంటనే మీరు దేవుని శక్తిని పొందుకొనగలరు. This is how you have to sanctify your life. ఈ విధంగా మీ జీవితాన్ని Always పవిత్రీకరించుకోండి. covered under the precious blood of Jesus. ఎల్లప్పుడూ యేసే యొక్క రక్తం చేత కప్పబడి ఉండండి. According to Psalm 91:1, 91వ కీర్తన మొదటి వచనం ప్రకారము covered under shield, ప్రభువుని కేడముగా కలిగి ఉండండి. the whole psalm says how he will lead us. ఆ కీర్తన అంతట్లో ప్రభు ఎలా నడిపిస్తాడో చెప్పబడింది. So my sister, కాబట్టి ప్రియ సహోదరిలారా, getting filled with the Holy Spirit is a must. పరిశుద్ధాత్మ చేత నింపబడడం ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. Unless you are filled with the Holy Spirit, you cannot get sanctified. పరిశుద్ధాత్మ చేత నింపబడకుండా మీరు పరిశుద్ధీకరించబడలేరు. And when you are filled with the Holy Spirit, పరిశుద్ధాత్మ చేత the నింపబడినప్పుడు, more you are filled, మీరు ఎక్కువగా the more నింపబడినప్పుడు you are filled with the joy of the Holy Spirit, పరిశుద్ధాత్మలి ఆనందముతో కూడా the more నింపబడతారు. you will be sanctified. మీరు ఇంకా Your పవిత్రీకరించబడతారు. characters will be changed. మీ గుణాలు You మారిపోతాయి. will be a fighting cock, ఇంతకు ముందు మీరు ఎప్పుడు గొడవ పడుతూ ఉండేవారేమో, but God will make you a peacemaker. కానీ ఇప్పుడు ప్రభు మిమ్మల్ని సమాధాన కారకులుగా Whatever చేస్తారు. you have in your life, మీ జీవితంలో this ఏదున్నా is not pleasing to the Lord or to the people you are
who are around you. ప్రభుకి మీ చుట్టూన్న ప్రజలకి ఇష్టంగా లేనిది మీ జీవితంలో ఏదున్నా God will remove all ప్రభు these things. వాటన్నిటిని తొలగించి వేస్తాడు. Oh, he'll make you a sweet person. ఆయన మిమ్మల్ని మధురమైన వ్యక్తిగా He'll make you a మారుస్తాడు. sweet person. మధురమైన వ్యక్తిగా. Hallelujah. హల్లెలూయా. That is the sanctification God gives. ప్రభు ఇచ్చేటటువంటి పవిత్రీకరణ అదే అయి ఉన్నది. And thirdly, మూడవదిగా God will fill you with His ప్రభు glory. తన మహిమతో మిమ్ములను నింపుతాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Some people say, how to bring the presence of దేవుని God? సన్నిధి రావడం ఎలా అని కొందరు First అడుగుతారు. of all, praise Him from the bottom of your heart. మీ హృదయ లోతుల్లో నుంచి దేవుని స్తుతించండి. Whenever you start your ministry, start praising పరిచర్య God. ప్రారంభించినప్పుడు దేవుని స్తుతించడం కూడా About ప్రారంభించండి. all the goodness you have received from the Lord. దేవుని యొద్ద నుండి పొందుకున్న మేలులను బట్టి And glorify Him. ఆయనను మహిమపరచండి, Praise Him. స్తుతించండి. According to Psalm 22 verse 3, 22వ కీర్తన 3వ వచనం ప్రకారముగా the Lord dwells among praises. స్తుతుల మీద ఆయన ఆసీనుడయ్యే దేవుడు. According to that verse, the Lord will fill your place also, where the place you are praying, the Lord will fill that place with His ఆ presence. వచనానుసారంగా మీరు ప్రార్థించే స్తుతించే స్థలమును దేవుడు సన్నిధానముతో నింపుతాడు. You should pray like that. మీరు ఆ విధంగా Start ప్రార్థించాలి. praying like that. అలా ప్రార్థించాలి. The glory of the Lord will be descending upon you. దేవుని మహిమ మీపైకి దిగి వస్తుంది. You will be మీరు glorified. దేవుని మహిమపరుస్తారు. And then you pray. అప్పుడు ప్రార్థన The Lord చేసినప్పుడు will make you a fire. ప్రభు మిమ్ములను అగ్ని వలె మారుస్తాడు. Fire. అగ్ని వలె, Fire. అగ్ని వలె, Fire. అగ్నిలాగా. Isaiah 60 verse 1 says, యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వచనంలో what you have to do? మీరేం చేయాలి? My sister, ప్రియ సహోదరి, arise. లెమ్ము, Arise. లెమ్ము. Shall we read that verse all together? అందరం కలిసి ఆ వచనాన్ని చదువుదామా? నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిలుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. What a beautiful verse it is. ఎంత అద్భుతమైన వచనం We ఇది. have to bring it in our lives. మన జీవితాల్లో అది నెరవేరాలి. No one should sleep. ఎవ్వరూ పడుకోకూడదండి, No one should sleep. ఎవరు నిద్రించకూడదు. All should be awake. లెమ్ము. That's why the Lord says, be alert. అందుకే ప్రభు అంటున్నాడు, మెలకువగా ఉండండి, ప్రార్థించండి, The ప్రార్థించండి. Lord showed that example in His own తన life. సొంత జీవితం ద్వారా ఆయన మాదిరి చూపెట్టి ఉన్నాడు. Evening time He was praying. ప్రతి సాయంకాలం ఆయన ప్రార్థించాడు. Matthew 14:23 says like that. మత్తయి సువార్త 14:23 All the ప్రకారం time He was praying. ఆయన ఎల్లప్పుడూ ప్రార్థిస్తూనే In the ఉన్నాడు. last time when He was about to be captured by the enemy, ఆయన శత్రువు చేత బంధించబడడానికంటే ముందుగా 3 times He looked unto His Father 3 సార్లు ఆయన తండ్రి వైపు చూశాడు. and cried unto the Lord దేవునికి మొరపెట్టాడు. to know the will of God, దేవుని చిత్తాన్ని to తెలుసుకొనుటకై, fulfill the will of God. దేవుని చిత్తాన్ని We have to do నెరవేర్చడానికి. the same thing. అదే మనం కూడా చేయాలి. Sometimes we don't know what to do, how to know the will of God. కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం ఎలాగో తెలియదు. It's very, very important. అది చాలా A ముఖ్యమైనది. victorious life, విజయవంతమైన జీవితం or కొరకై, obtaining the glory of దేవుని God, మహిమను పొందుకొనుటకై we have to have this experience. మనం ఈ అనుభూతిని కలిగి ఉండాలి. Spend time with the Lord. దేవునితో సమయాన్ని గడపాలి. Whatever may happen, ఏది జరిగినా, you might have lost so many things. మీరు ఎన్నో కోల్పోయి ఉండవచ్చు. Okay, అయినా సరే go to the feet of God. దేవుని పాద సన్నిధికి First రావాలి. of all, praise Him. మొదటిగా What స్తుతించాలి. all the goodness you have received, ఆయన మేలులని బట్టి, what all the blessings you have ఆయన received. దీవెనలను బట్టి 1, 2, 3, 4. 1, 2, 3, 4 Tell Him everything. అన్ని చెబుతూ స్తుతించండి. Father, తండ్రి, thank you. వందనాలను Thank you for చెప్పండి. my good husband. నా మంచి భర్తను Thank you బట్టి, for my children. నా బిడ్డలను బట్టి, Thank you for the job you have given me. నీవు ఇచ్చిన ఉద్యోగాన్ని Like బట్టి, that, one after the other, you have to tell them. ఒకదాని తర్వాత ఒక దీవెనను బట్టి You are స్తుతిస్తూ filled ఉండండి. with the gratefulness. కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండండి. Automatically, you will be filled with the power of God. వెంటనే మీరు దేవుని శక్తితో The నింపబడతారు, presence of God. సన్నిధితో Then నింపబడతారు. tell Him one after the other what all you want to share with Him. ఆ తర్వాత మీ మనవులన్నీ ఆయనకు God will hear తెలియజేయండి. everything. ఆయన అన్ని He వింటాడు. will be there. ఆయన అక్కడ He will ఉంటాడు. be there. ఆయన ఉంటాడు. And He will supply all your ఆయన మీ needs. అవసరతలన్నీ తీరుస్తాడు. Supply all your needs. మీ అవసరతలన్నీ తీరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. To Luke 21:36 say, లూకా 21:36 ప్రకారం, watch therefore and pray always, ఎల్లప్పుడూ మెలకువగా ఉండి that you ప్రార్థించండి, may be counted worthy. మీరు యోగ్యులుగా తీర్చబడినట్లుగా. And Colossians chapter 4 verse 2 says, కొలస్సీ 4:2 ప్రకారముగా, continue earnestly in prayer,
being vigilant in it with thanksgiving. ప్రార్థన యందు నిలుకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండుడి. Let us examine our life. మన జీవితాలను పరీక్షించుకుందాం. See the life of Moses. మోషే జీవితాన్ని He చూడండి. was called by the Lord. ఆయన దేవుని చేత You are పిలువబడ్డాడు. also called by the Lord. మీరు కూడా దేవుని చేత To పిలువబడ్డారు. do a great thing. గొప్ప కార్యాలు To చేయడానికి, pray for the people. ప్రజలకు For the ప్రార్థించడానికి, welfare of the women for. స్త్రీల కొరకు పని చేయడానికి, You have been called to do that. ఆ పని చేయడానికై That's a పిలువబడ్డారు. calling. మీ పైన పిలుపు Like ఉన్నది. that, Moses also had the call of God. ఆ విధంగా మోషే గారి పైన దేవుని పిలుపున్నది. God Almighty wanted him to say so many things to his people through Moses. మోషే ద్వారా సర్వశక్తుడైన ప్రభు తన ప్రజలకు ఎన్నో The చెప్పాలనుకున్నాడు. same thing God will tell you, do this. అదే విధంగా Do that. అది చెయ్యి అని ప్రభు మీకు Meet that చెప్తాడు. sister. ఆ సహోదరి యొద్దకు వెళ్ళు. She's worried. తను వేదన Go చెందుతుంది. and comfort her. తనను వెళ్ళి That ఆదరించు. family has lost so many blessings. ఆ కుటుంబం ఎన్నో దీవెనలు పోగొట్టుకుంది. As a family, go and support them. కుటుంబంగా వెళ్ళి వారిని ఆదరించండి. Sister has no money. ఆ సహోదరి దగ్గర ఏమీ లేవు. Spend with time with her తనతో సమయాన్ని గడుపు. and supply whatever you can to her. తనకు కావలసినవి ఇవ్వు. Likewise, the Lord will speak to you. అలా ప్రభు మీతో మాట్లాడతాడు. And the same way the Lord spoke to Moses అదే విధంగా ప్రభు మోషేతో to మాట్లాడాడు. tell the people of Israel. ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పమని, Ask them to do this, do that. ఏది చేయాలో వారితో చెప్పమన్నాడు. In the same అదే way, విధంగా nowadays, ఈ రోజుల్లో we just మనము asked by the Lord to do so many things. ప్రభు చేత అనేక విషయాలు చెప్పబడుతూ ఉన్నాం. The Lord asked me to go and meet you all. మిమ్మల్ని అందరినీ కలవమని ప్రభు నాకు చెప్పి ఉన్నాడు. That's why I have come. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. Every time God will speak to each one of you. ప్రతిసారి ప్రభు మీతో మాట్లాడతాడు. You must spend time with Him. మీరు దేవునితో సమయాన్ని గడపాలి. When you fulfill the Lord's will, దేవుని చిత్తాన్ని మీరు you will be నెరవేర్చినప్పుడు glorified with the power of God. దేవుని మహిమతో నింపబడతారు. God will be pleased with you. ప్రభు మీ అందు ఇష్టపడతాడు. See the life of Esther. ఎస్తేరు జీవితాన్ని చూడండి. She is our తను example. మనకు ఒక ఉదాహరణ. She was a queen. తను ఒక రాణి అయి She ఉంటున్నది. could have stopped doing anything. తను ఏం చేయకుండా But ఉండొచ్చు. she said, కానీ తనన్నది, let me fulfill the will of God. దేవుని చిత్తాన్ని నేను చేయాలి. Let me spend 3 days, night and day, నేను 3 రాత్రింబగలు ప్రార్థన చేస్తాను. praying with the Lord. దేవుని ప్రార్థిస్తాను. With fasting. ఉపవాసముతో. Fasting. ఉపవాసముతో. How many of you have done that? మీలో ఎంతమంది అలా For your చేశారు? family, మీ కుటుంబం for కొరకు, your friends, మీ స్నేహితుల కొరకు, for other sisters. ఇతర How సహోదరుల కొరకు. many of you have prayed, shed tears for their welfare? మీలో ఎంతమంది కన్నీళ్లు కార్చి ప్రార్థించారు? For your own group. మీ సొంత గుంపు For కొరకు, your own group. మీ సొంత ప్రార్థన How గుంపు much you కొరకు are spend time at the feet of God? మీరెంత సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపుతున్నారు? What all the things we have to be careful. మనం ఈ విషయాలన్నిటిలో జాగ్రత్తగా It's ఉండాలి. not an easy joke to get the glory of God. దేవుని మహిమను తెచ్చుకోవడం అది సులభతరమైన పని కాదండి. And you are careful to do all these things. చాలా జాగ్రత్తగా ఈ పనులు చేయాలి. Automatically the Lord will fill you with His glory. అప్పుడు ప్రభువే తన మహిమతో సన్నిధితో నింపుతాడు. His glory will be around you. ఆయన మహిమ మిమ్మల్ని ఆవరిస్తుంది. What a glorious life it is to be under the glory of God Almighty. దేవుని మహిమ కింద ఎల్లప్పుడూ ఉండడం ఎంత ధన్యత అండి. Yes, they did a great thing ఎస్తేరు గొప్ప కార్యము for చేసింది. her people. తన ప్రజల They కొరకు should not be destroyed. వారు నశించిపోకూడదు. She herself alone with her friends prayed for 3 days and night. తను ఒంటరిగా తన స్నేహితులతో కలిసి 3 రాత్రింబగలు ఉపవాసం She ఉండి was able to ప్రార్థించింది. save her people. తన ప్రజలను Same రక్షించుకుంది. thing is given to you. అదే పిలుపు మీకు The ఇవ్వబడింది. job is given to you, every one of you. అదే పని మీ అందరికి ఇవ్వబడి ఉన్నది. How much time you are going to spend at the feet of God? దేవుని సన్నిధిలో ఎంత సమయాన్ని గడపబోతున్నారు? The more you spend, మీరు ఎంతగా the ఎక్కువగా more గడిపితే, you spend your time at the feet of God దేవుని పాద సన్నిధిలో ఎంత సమయాన్ని ఎక్కువగా గడిపితే, with fasting, ఉపవాసముతో praying for the women folk, స్త్రీల కొరకు the ప్రార్థించుటకు Lord will honor you ప్రభు మిమ్మల్ని అంతగా and గణపరుస్తాడు. He'll bring His glory upon తన you. మహిమను మీపైకి రప్పింపజేస్తాడు. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You are called for a special purpose. మీరు ఒక ప్రత్యేక ఉద్దేశము నిమిత్తమై పిలువబడ్డారు. Unless you are filled with the Holy Spirit, you cannot have all these blessings. పరిశుద్ధాత్మ చేత నింపబడిందే ఇవన్నీ మీరు చేయలేరు. So remember 3 things. 3 విషయాలు జ్ఞాపకం Check ఉంచుకోండి. up your life. మీ జీవితాన్ని పరీక్షించుకోండి. Have I received the salvation through faith? విశ్వాసము ద్వారా నేను రక్షణను పొందుకొని ఉన్నానా అని పరీక్షించుకోండి. I'll give you 1 minute. ఒక నిమిషం సమయాన్ని ఇస్తున్నాను. Is there anyone ഇനി ആരെങ്കിലും who ഉണ്ടോ? has not received the salvation through faith? విశ్వాసము ద్వారా రక్షణ పొందుకొని ఎవరైనా ఉన్నట్లయితే గనుక Ask the Lord, Lord, I give my life unto ప్రభువా నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను అని అడగండి. you. Enter into my heart. నా హృదయంలోకి ప్రవేశించండి. Be my friend. నాకు స్నేహితుడిగా ఉండండి. Abraham had
God Almighty as his friend. అబ్రహాము సర్వశక్తుడైన దేవుణ్ణి స్నేహితుడిగా కలిగి ఉన్నాడు. Every one of you should have him as your friend. మీలో ప్రతి ఒక్కరూ ఆయనను స్నేహితుడిగా కలిగి ఉండాలి. Talk to him, ఆయనతో మాట్లాడండి, walk with him. ఆయనతో నడవాలి. You can fulfill all that he wants you to do. ఆయన చేయాలనుకుంటున్నవన్నీ కూడా మీరు నెరవేర్చగలుగుతారు. Hallelujah. హల్లెలూయా. And the Lord will make you a successful person. ప్రభు మిమ్మల్ని విజయవంతమైన వ్యక్తులుగా మారుస్తాడు. So be filled with the salvation of Jesus Christ. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రక్షణ ద్వారా నింపబడండి. And secondly, రెండవదిగా you should be filled with the power of God. దేవుని శక్తితో నింపబడాలి. You should be filled with the power of God. దేవుని శక్తితో మీరు నింపబడాలి. And then you pray. అప్పుడు మీరు A ప్రార్థించినప్పుడు, praying woman, ప్రార్థించే being స్త్రీ, filled with the power of God. మీరు దేవుని శక్తితో The నింపబడాలి. devil cannot stand before you. అపవాది మీ ఎదుట నిలవజాలి. All the victory. ఎల్లప్పుడూ The విజయమే. whole house may be crying for one thing. మీ కుటుంబం అంతా దేని గురించైనా Tell విలపిస్తున్నారు. your people. వారితో చెప్పండి, Why should we worry? మనం ఎందుకు As చింతించాలి? a family we will kneel down. కుటుంబంగా మనం మోకరిద్దాము. How we will kneel down. మోకరిద్దాము, Start praying before them. ప్రార్థన చేద్దాము. Get filled with the power of God. దేవుని శక్తితో Make నింపబడదాము. them also receive the power of God. వారందరినీ కూడా దేవుని శక్తితో The family will నింపబడేలా receive a చేద్దాం. great blessing from the కుటుంబం అంతా గొప్ప దీవెనలు పొందుకుంటారు. You will be honored in your family. మీరు మీ కుటుంబంలో You will be honored గణపరచబడతారు. in your family. కుటుంబంలో గణపరచబడతారు. నా ప్రియ You సహోదరి, have to do this carefully. మీరు ఇది ఎంతో జాగ్రత్తగా Are you చేయాలి. a testimony in your family? మీ సాక్ష్యముగా ఉండాలి. Are you telling them that Jesus loves them? యేసయ్య వారిని ప్రేమిస్తున్నాడని Are you చెబుతున్నారా? making them pray for everything? మీ కుటుంబాన్ని ప్రార్థింపజేయుచున్నారా? Right now, ఇప్పుడే make up your mind. మీ హృదయాన్ని Father, సిద్ధపరచుకోండి. give me all this experience. తండ్రి, అనుభవాలన్నీ నాకు ఇవ్వండి. I should be a testimony in my నా family. కుటుంబంలో సాక్ష్యముగా ఉండాలి. As a group, we should be a testimony before other women folk. మేము ఇతరుల ఏడల ప్రార్థన గుంపుగా ఇతరుల ఏడల సాక్ష్యముగా ఉండాలి. Your life should be transformed. మీ జీవితం రూపాంతరపరచబడాలి. Through the Holy Spirit, you should start shining for the Lord. పరిశుద్ధాత్మ ద్వారా మీరు ప్రభు కొరకు ప్రకాశించే వారిగా ఉండాలి. And you should become a burning light. మీరు ప్రకాశించే అగ్ని వలె ఉండాలి. Daniel chapter 12 verse 3 says, దానియేలు 12:3 ప్రకారముగా, those who turn many to righteousness ఎందరైతే అనేకులను నీతిమంతులుగా shall త్రిప్పుతారో shine like the stars forever and ever. వారు ఎల్లప్పుడూ ప్రకాశించే జ్యోతుల వలె ఉంటారు. Every day. ప్రతిరోజు Speak to some people. కొందరినైనా Console them. ఆదరించండి, Comfort them. ఓదార్చండి, Keep them in the correct way. సరైన మార్గంలో వారిని Young నడిపించండి. people are going astray. వారు ఒకవేళ దారి తప్పి తొలగిపోతుంటే Tell them the Lord's way. ప్రభు మార్గాలను బోధించండి. Your own children. మీ సొంత బిడ్డలకు Make them go in the right వారిని way. సరైన మార్గంలో నడిపింపజేయండి. And you have to do greater things. మీరు గొప్ప కార్యాలు చేయాలి. Every minute. ప్రతి నిమిషం To pray for your people. ప్రజల కొరకు ప్రార్థించండి. Pray for the women folk. స్త్రీల కొరకు ప్రార్థించండి. So many people are getting astray. అనేకులు దారి తప్పి తొలగిపోతున్నారు. Couples are going astray. దంపతులు తొలగిపోతున్నారు. After seeing that, are you going to sit without doing anything? అవన్నీ చూస్తూ ఏం చేయకుండా ఉండిపోతారండి? All these responsibilities are there before you. ఈ బాధ్యతలన్నీ మీదుట ఉన్నాయి. Keep these words. ఈ వాక్యங்களை సూచి ఈ వాక్యాన్ని చదువుతూ Have ఉండండి. Jesus with you always. ప్రభు మీతో ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. Glorify His holy name. ఆయన పరిశుద్ధ నామాన్ని మహిమపరచండి. I want every one of you to arise and shine for His glory. మీలో ప్రతి ఒక్కరూ ఆయన మహిమ కొరకై లేచి తేజరిలా. I am going to pray for you. మనం ఇప్పుడు ప్రార్థించబోతున్నాం. Father, తండ్రి, Father, తండ్రి, have mercy upon such people. అటువంటి వారిపైన కనికరపడండి. Bring them closer to you, నీకు Father. సమీపంగా వారిని తీసుకొని రండి. Bring them closer to you. నీకు సమీపంగా వారిని Bring తీసుకొని them రండి. closer to you, నీకు Lord. సమీపంగా తీసుకొని రండి. Let them be united with you right now. నీతో వారు ఇప్పుడే ఏకమవుదురుగాక. Let them be united, Father. వారు నీతో ఏకమవుదురుగాక. Let them have a close communion with you. నీతో అన్యోన్య సహవాసం కలిగి ఉందురుగాక. Unless you do that, Master, మీరు అది చేయనంత వరకు కూడా ప్రభువా we cannot have that experience. మాకు అనుభవం కలగదు. Have mercy. కనికరపడండి. Send your blessing right మీ now. దీవెనలు ఇప్పుడే పంపించండి. Bless them. దీవించండి, Bless them. దీవించండి. Bless everyone. ప్రతి ఒక్కరిని Bless దీవించండి. everyone. ప్రతి ఒక్కరిని, Those who want to have a close communion. నీతో సహవాసాన్ని కలిగి ఉండాలనుకునే వారిని. Thank you, Lord. వందనాలు Thank you, Lord. వందనాలయ్యా Father, తండ్రి. those who have not yet received the power of God, the దైవ శక్తి Holy ఇంకా దేవుని Spirit, యొక్క శక్తిని పొందుకోనటువంటి వారు
My sister, నా ప్రియ సహోదరి, those who want to receive the power of God, పరిశుద్ధాత్మ శక్తిని open your పొందుకోవాలనుకునేవారు mouth widely. నోరు తెరిచి అడగండి. Thank God. వందనాలు చెల్లించండి. God. దేవునికి From the వందనాలు bottom of your చెల్లించండి. heart. హృదయ లోతులో నుంచి. Hallelujah. హల్లెలూయా. The Lord will pour out His Holy Spirit upon all ప్రభు you. పరిశుద్ధాత్మను మీ పైన All కుమ్మరిస్తాడు. you people. మీ అందరి పైన The more you think, give thanks to Him, ఆయనకు వందనాలు the చెల్లించండి. more He will honor you with the power of God. మిమ్మల్ని శక్తితో ఆయన Will you నింపుతాడు. start thanking Him? ఆయనకు వందనాలు చెల్లిస్తాడు. Open your mouth. నోరు తెరవండి. Open your mouth. నోరు తెరిచి Say స్తుతించండి. thank you, Jesus. వందనాలు యేసుని Thank you, చెప్పండి. Jesus. వందనాలు యేసు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Lord, supply their need, ప్రభువా వారి Master. అవసరతలు Supply తీర్చండి. the power of God. పరిశుద్ధాత్మ Let all be శక్తినివ్వండి. filled with the power of God. ప్రతి ఒక్కరు నింపబడుదురుగాక. Hallelujah. హల్లెలూయా. Thank you, Lord. వందనాలు ప్రభు. Hallelujah. హల్లెలూయా. You are filling them, నీవు Lord. వారిని You are నింపుచున్నావు. filling every one of them. ప్రతి ఒక్కరిని 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 కూడా Thank you, Lord. వందనాలు Shall ప్రభు. we all say thank you, Jesus? అందరం వందనాలు Thank you, యేసు. Jesus. వందనాలు Thank you, యేసు. Jesus. వందనాలు యేసు. Hallelujah. హల్లెలూయా. My sisters, నా ప్రియ సహోదరు, now the glory of the Lord descend upon you. దేవుని మహిమ ఇప్పుడు మీ పైకి దిగి వచ్చుచున్నది. Hallelujah. హల్లెలూయా. God is going to use you in a different way. ప్రభు మిమ్మల్ని నూతన విధానంలో Your వాడుకోబోతున్నాడు. home will be built మీ కుటుంబం కట్టబడుతుంది through you, నీ ద్వారా, through your prayer, నీ ప్రార్థన ద్వారా, your holy life, నీ పరిశుద్ధ జీవితము ద్వారా, through the power of God which is in you and with నీలో you. ఉన్న దేవుని శక్తి ద్వారా కట్టబడుతుంది. God is going to do great things in ప్రభు your గొప్ప family. కార్యాలు మీ కుటుంబంలో చేయనున్నాడు. The gifts of the Holy Spirit, పరిశుద్ధాత్మ all the కార్యం, 9 gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మ వరాలు Right పొందుకొనండి. now. ఇప్పుడే Right now, ఇప్పుడే you ask and it shall be given. అడుగుడి మీకు Yes, ఇవ్వబడును. the power of God is coming upon you. దేవుని శక్తి మీ పైకి దిగి Blessing వస్తున్నది. of God is coming upon you. దేవుని సన్నిధి వచ్చుచున్నది. Receive, sister. పొందుకొనండి. Save every one of you. ప్రతి ఒక్కరు The పొందుకొనండి. 9 gifts of the Holy Spirit. దేవుని 9 ఆత్మ God is వరాలు. going to make you ప్రభు glorified. మిమ్మల్ని Your మహిమపరచబడుతున్నాడు. home will be glorified through you. మీ ఇల్లు మీ ద్వారా Wherever మహిమపరచబడుతుంది. you are working, not మీరు slave shall ఎక్కడైతే be పని చేస్తున్నారో glorified. మీ ద్వారా ఆ స్థలం From మహిమపరచబడుతుంది. hitherto, ఇప్పుడు నుండి God will glorify you and your household and whatever you do for Christ. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని యేసు కొరకు మీరు ఏం చేసినా Hallelujah. అదంతా కూడా మహిమపరచుతాడు. Our precious Father, we give you all the glory. ప్రశస్తమైన పరలోకపు తండ్రి, నీకే సమస్త మహిమ చెల్లిస్తున్నాము. Whatever you wanted me to tell your children, Master, నీ ప్రజలకు, నీ బిడ్డలకు మీరు ఏదైతే నేను చెప్పాలి అని ఆశించి ఉన్నారు, I have told them. నేను అదంతా చెప్పి ఉన్నాను. I have obeyed your word. నీ మాటలకు విధేయత చూపెట్టి ఉన్నాను. Now bless the word that is spoken to them. ఇప్పుడు మాట్లాడబడిన వాక్యము ఆశీర్వదించండి. Let your word bring many miracles in their నీ lives. వాక్యము వారి జీవితంలో అనేక అద్భుతాలను తీసుకుని వచ్చునుగాక. Let many people come in search of your blessing. అనేకులు నిన్ను వెదుకుచూ వచ్చుదురుగాక. Bless all. ప్రతి ఒక్కరిని దీవించండి. Everyone ప్రతి ఒక్కరిని should be blessed by you. నీ ద్వారా దీవించబడుదురుగాక. Should arise and shine for your నీ glory. కొరకు లేచి ప్రకాశించుదురుగాక. No one should go back. ఎవ్వరు కూడా తిరిగి వెళ్ళకూడదు. Let them go forward. వారు ముందుకు వెళ్ళాలి. Forward. ముందుకు Go వెళ్ళాలి. forward. ముందుకే వెళ్ళాలి. Glorify your నీ name. నామాన్ని మహిమపరచాలి. And also bless my children. బిడ్డలను దీవించండి. Your health. మంచి ఆరోగ్యం, Good health. మంచి ఆరోగ్యం. Those who are having problem in their body. వారి శరీరంలో ఎవరైతే అనారోగ్యాన్ని కలిగి ఉన్నారో, My sisters, if you have any problem in your body, put your hand upon your ప్రియ chest. సహోదరిలారా, మీ శరీరంలో అనారోగ్యం ఉంటే మీ ఛాతి పైన చేతిని పెట్టుకోనండి. As I look to the Lord and ప్రభు వైపు pray, చూస్తూ ప్రార్థిస్తుండగా the Lord will touch ప్రభు you right మిమ్మల్ని now. ఇప్పుడే You can తాకబోతున్నాడు. be healed. మీరు స్వస్థపరచబడతారు. Whatever may be your problem. మీ సమస్య ఏదైనా కూడా, Maybe a cancer. క్యాన్సర్ అయినా, Maybe a TB. టీబీ అయినా కూడా, Maybe whatever problem may be. ఎటువంటి సమస్య అయినా కూడా It will be healed. ఇప్పుడే స్వస్థత I believe it. నేను అది నమ్ముచున్నాను. If you believe, నమ్మినట్లయితే if you believe, నమ్మినట్లయితే you shall see the glory of దేవుని మహిమను మీరు చూచెదరు. Hallelujah. హల్లెలూయా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. Amen.